హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. చాలా స్పెషల్ డే, ఎందుకంటే మా చిన్న పాపకి అక్షరాభ్యాసం చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడే ఇంట్లో పూజ అయితే అయిపోయింది. సో నాతో పాటు మీరు కూడా మేము అక్షరాభ్యాసం ఎలా చేసాము, ఎక్కడికి వెళ్తున్నాము అవన్నీ ఈ వ్లాగ్లో కవర్ చేస్తున్నాం. సీ యూ. పిల్లలకైతే ట్విన్నింగ్ ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట, బ్లూ అండ్ గ్రీన్. అండ్ నేను చాక్లెట్ కలర్ శారీ తీసుకున్నాను. ఇప్పుడే రెడీ అయిపోయామన్నమాట. సే హాయ్. చెల్లె వెళ్తుందా? నువ్వు వెళ్ళట్లే? ఎక్కడికి వెళ్తున్నారు? వగ్గకి. వర్గల్. రెడీ అయిపోయినారా? ఓకే. నిహిరా నువ్వు రెడీయా? రెడీ. ఓకే, లెట్స్ గో. యా, డన్ డన్. ఇవ్వడానికి స్లేట్స్, పెన్సిల్స్, బుక్స్ అండ్ ఇరేజర్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడే అవి దేవుని దగ్గర పెట్టి దేవుడికి అయితే మొక్కుకున్నాను అనమాట. అండ్ ఇంకా బయలుదేరుతున్నాము ఇప్పుడు. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. హాయ్ నక్షత్ర. హాయ్. సో కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా పెద్ద పాపది మేము October 20th వెళ్ళినాం లాస్ట్ ఇయర్, అండ్ చిన్న పాపది ఇప్పుడు November 20th వెళ్తున్నాం అనమాట. సో మాకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా 20th రోజే అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. సో ఈరోజు మా పాప అక్షరాభ్యాసంకి మా అమ్మమ్మ కూడా వస్తుందన్నమాట. సో చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు. నా అక్షరాభ్యాసంకి మా అమ్మమ్మ తీసుకెళ్ళింది. అలాంటిది ఇప్పుడు నా పాప అక్షరాభ్యాసంకి అమ్మమ్మ రావడం చాలా హ్యాపీ ఉంది. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళే ముందు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఇక్కడ ఆహా ఏమి రుచి దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది సెల్ఫ్ సర్వీస్. సో మీరు కూడా ఇటు వర్గల్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ మేమైతే 5 మసాలా దోసాస్ ఆర్డర్ చేసాము. సో మా వేడి వేడి మసాలా దోసాస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. మంచి సాంబార్ అండ్ చట్నీతో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ వినాయకుడు ముందు చిన్న పాండ్ లాగా అరేంజ్ చేసి దాంట్లో లోటస్, ప్లాస్టిక్ లోటసే అనుకోండి, బట్ ఎందుకో ఆ ఫీల్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. ఆ ప్లేస్ని ఇట్లా మంచిగా డెకార్ చేశారు. అండ్ ఫైనలీ టీతో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఆహా ఏమి రుచి. సో యా, నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఆహా ఏమి రుచి పక్కకే పిస్తా హౌస్ కూడా ఉందన్నమాట. సో పిస్తా హౌస్లో మనం లంచ్ చేసేసుకోవచ్చు. సో ప్లేస్ అయితే బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో మనకు వర్గల్ బోర్డ్ డైరెక్షన్స్ కూడా చూపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకు కొండ పైన ఉంటుందన్నమాట. మామూలుగా అక్షరాభ్యాసం అంటే మనం బాసర్లో చేపిస్తాము లేదా వర్గల్లో. సో మనకు బాసర్లో ఉన్న అమ్మవారిని విజ్ఞా సరస్వతి అని, వర్గల్లో ఉన్న అమ్మవారిని విద్యా సరస్వతి అని అంటారనమాట. మనకి వర్గల్ అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అండ్ దారిలో వచ్చేటప్పుడు మనకి షామీర్పేట్లో అమ్మవారి టెంపుల్, అలియాబాద్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటాయి. సో మీరు ఒకవేళ దూరం నుంచి వస్తే ప్లాన్ చేసుకోవచ్చు మీరు అన్ని టెంపుల్స్ చూడడానికి. సో యా, ఇప్పుడైతే ఆల్మోస్ట్ టెంపుల్ రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, కొండ పైన ఉంటుంది అనమాట అమ్మవారు. అండ్ మనకు పార్కింగ్ కూడా చాలా ప్లేసే ఉంది. కింద కూడా పార్క్ చేసుకోవచ్చు లేదా కొండ పైకి వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒకటేసారి బల్క్లో చేపిస్తారు అక్షరాభ్యాసం. అన్నప్రాసనాలు కూడా చేపిస్తారనమాట. ఈ సెట్ మొత్తమా? సెట్ మొత్తం ఎంత? 250. ఓకే, సరే. టికెట్ కూడా అంతే అండి, పైన టోకెన్ తీసుకొని. సో చూస్తున్నారు కదా, ఇలా కొండ పైన ఉంటుంది అనమాట. సో మనము నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పక్క నుంచి మెట్లు కూడా ఉంటాయి అనమాట. సో మెట్ల దారిలో అన్న వెళ్ళొచ్చు లేదా స్లోప్ అలా మట్టి రోడ్ ఉంటుంది, అట్లా కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ముందుగానే నేను ఇంటి నుండే ఆల్రెడీ బుక్స్, పెన్సిల్స్, ఇరేజర్స్, స్లేట్స్ అయితే తెచ్చాను. బట్ ఇక్కడ పూజకు కావాల్సిన బియ్యము, తమలపాకులు, ఇంకా ఆకు, వక్క ఇవన్నీ ఇక్కడ ఇస్తారనమాట. సో అవైతే కొనుక్కున్నాము. అండ్ వర్గల్లో ఇప్పుడు ఒక స్పెషల్గా ఏం పెట్టారంటే
మామూలుగా ఇది చెప్పాను కదా కొండ పైన ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 3 floors అనమాట. ఇలా చూపిస్తున్న మెట్లు బట్టి ఎక్కొచ్చు, కానీ పెద్దవాళ్ళ కోసం ఇక్కడ లిఫ్ట్ అరేంజ్మెంట్స్ చేశారు అండ్ పర్ పర్సన్ 10 rupees అనమాట. సో ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు లిఫ్ట్ని యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు ఎంట్రన్స్లోనే లిఫ్ట్ ఉంటుంది, సో అది అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. ఒక నార్మల్ డే అంటే కార్తీక మాసం ఒక నార్మల్ డేనే ఇలా ఉంటే ఇంకా యాక్చువల్ స్పెషల్ డేస్ ఇంకెట్లుంటుందో మీరు ఊహించుకోవచ్చు. అండ్ మా పెద్ద పాపకైతే అప్పుడు నవరాత్రిలో సరస్వతీదేవి రోజున వచ్చామన్నమాట, అప్పుడు ఇంకా ఘోరంగా ఉండింది రష్. సో మేము వచ్చేసరికి చాలామందికి ఆల్రెడీ పూజ జరుగుతుండే అనమాట. సో వెయిట్ చేసాము అండ్ ఇప్పుడు మా టర్న్ అనమాట. సో పూజకి మనం ఆల్రెడీ కొనుక్కున్న ఐటమ్స్ అన్నీ పంతులు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట, దాన్ని బట్టి అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాము. ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అక్షరాభ్యాసమే కాకుండా చాలామంది అన్నప్రాసన కోసం కూడా వచ్చారనమాట. సో అలా గుడి అయితే అందరు భక్తులతో కలకల్లాడిపోతుంది. సో ఇంకా మీకు ఇక్కడికి వెళ్ళాలంటే ఏ టైమింగ్స్, ఏదైనా రౌట్ ఇన్ఫర్మేషన్, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీరు నాకు కమెంట్ చేస్తే నేను మీకు రిప్లై బ్యాక్ చేస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ మేము ట్రావెల్ చేసే డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా నేను వ్లాగ్స్ చేసి పెడుతున్నాను అనమాట. సో అది మీకు కూడా యూజ్ అవ్వచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. जय जय सरस्वती, जय जय सरस्वती, जय वर पूरणमती, जय जय सरस्वती, जय वर पूरणमती, जय जय सरस्वती. त्रैलोक्यदलि ख्याति जय सुकीर्ति, त्रैलोक्यदलि ख्याति जय सुकीर्ति, जय जय सरस्वती. आचार्य देवो भव, अतिथि देवो भव. మీ యొక్క ఇంటి దైవానికి కులదైవానికి నమస్కారం చేస్తూ పెట్టుకోండి. సపుత్రస్వ పుత్రికస్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. చేతిలో ఉన్న అక్షతలు పల్లెల్లో ఉన్న పురుగులో పెట్టి నమస్కారం చేసుకోండి. అక్కడ ఇంత పసుపు కుంకుమ అనేది పుష్పమాలికాం సమర్పయామి. ఇప్పుడు ఆడవాళ్ళు రెండు పెట్టుకోండి పనులు. తర్వాత పన్ను తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క కుటుంబంలో ఖర్చుల పన్ను ఉంటుంది, అది తీసి పదకొండు పెట్టుకోండి. పెట్టి బియ్యపు పళ్ళాన్ని చేతిలో తీసుకోండి. అలా ముందుగా బియ్యంలో రాయించాలండి. పళ్ళని పక్కన పెట్టి బియ్యపు ప్లేట్ని చేతిలో తీసుకోండి. పిల్లలతో చెప్పిస్తూ రాయించాలి.
తీసుకోండి. బియ్యపు పల్లెలు కింద పెట్టి పలకని తీసుకోండి. పలక మీద అక్షరాలు కనిపిస్తున్నాయి కదా, పలక మీద అక్షరాలు ఉన్నాయి కదా. శివాయ శివాయ సిద్ధం సో అలా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత ఆల్రెడీ బుక్స్ అవన్నీ తెచ్చాం కదా, సో ఇక్కడ ఉన్న పిల్లలకి అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో మేమైతే 5 బుక్స్ తెచ్చాం కాబట్టి 5 పిల్లలు అక్కడ అక్షరాభ్యాసంకి ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే మా నిహిర పాప ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చాలా బాగా అనిపించింది ఈ ఈవెంట్ కూడా. జయ జయ సరస్వతి జయ జయ సరస్వతి జయవర పూరణమతి జయ జయ సరస్వతి జయవర పూరణమతి జయ జయ సరస్వతి ತ್ರೈಲೋಕ್ಯದಲ್ಲಿ ಖ್ಯಾತಿ ಜಯ ಸುಕೀರ್ತಿ ತ್ರೈಲೋಕ್ಯದಲ್ಲಿ ಖ್ಯಾತಿ ಜಯ ಸುಕೀರ್ತಿ ಜಯ ಜಯ ಸರಸ್ವತಿ ಜಯವರ ಪೂರಣಮತಿ ಜಯ ಜಯ ಸರಸ್ವತಿ. సో ఇక్కడైతే సరస్వతి టెంపులే కాకుండా శివుడి టెంపుల్, వినాయకుడి టెంపుల్, మహాగణపతి టెంపుల్ అనమాట. అండ్ ఇంకా రావి చెట్టు దగ్గర కూడా ఇంకా కార్తీక మాసం కాబట్టి అందరూ దీపాలు ముట్టించి అలా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా అక్కడే ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఈ ప్లేస్, అది టెంపుల్ అయితే చాలా విషయం ఉంది. ఇంకా పూజ అయిపోయిన వాళ్ళందరికీ కూడా మనకు టెంపుల్లోనే అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. సో మేము అప్పుడు నక్షత్ర కోసం వచ్చినప్పుడు అయితే ఇక్కడ భోజనం చేసాము, బట్ ఈ టైం చాలా రష్ ఉండింది. సో మేమైతే ఇంకా తినలేకపోయాము. అండ్ ఇక్కడ ఇప్పుడు టెంపుల్ నుండి కిందికి దిగేటప్పుడు మనకి ఇక్కడ పెద్ద సరస్వతి మాతది విగ్రహం ఉంటుంది అనమాట. అదే ఇంకా వర్గల్ మెయిన్ స్పాట్ అని చెప్పొచ్చు. సో అక్కడ వచ్చిన ప్రతి వాళ్ళైతే ఒక మెమరీ లాగా కంపల్సరీ అక్కడ క్యాప్చర్ చేసుకుంటారు. సో మేము కూడా అలాగే లాస్ట్ టైం ఎలా అయితే ఫోటో తీసుకున్నామో ఈసారి కూడా అలాగే తీసుకున్నాం అనమాట. సో మా ట్రిప్ అయితే అలా హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది. అండ్ పూజ కూడా చాలా మంచి జరిగింది అనమాట. కార్తీక మాసంలో అలా పాప అక్షరాభ్యాసం చేయడం కూడా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ టైం ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది. సో ఇంకా మేము లంచ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ముందు చెప్పినట్టే పిస్తా హౌస్కి వచ్చేసామన్నమాట యాజ్ యూజువల్గా. సో ఇక్కడ ఇంకా లంచ్ చేసేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాము. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పిస్తా హౌస్ అంటే బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేసేది అది. సో ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత కేక్ అవి కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో యా అండి, కంప్లీట్గా మేమైతే ట్రిప్ని ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇంకా లంచ్ చేసేసుకొని బయలుదేరేటప్పుడు మాకు సీతాఫల్స్ కనిపించాయి. సో తీసుకోకుండా ఎలా ఉంటాము. సో
2 ఫుల్ బాస్కెట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. మంచిగా అనిపించింది. ఇంకా కార్ నిండా ఎంజీ కార్ నిండా నింపుకొని వెళ్ళిపోయాము. సో ఎందుకంటే ఇది సీతాఫలం కాలం కదా, సీతాఫలంలో తినాలి. సో మీరు తిన్నారా? కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు మీరు కమెంట్ చేయొచ్చు. ఐ విల్ reply you back, and thank you so much for watching. See you again in next video. Bye bye.